మహాజనేభ్యో దేవతాభ్యో నమో నమః. అందరికీ చాలా సందర్భాలు చెప్పి ఉన్నాము. అక్షంతలు ఎక్కువ వాడితే ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది. అక్షంతలు వాడే 3 సందర్భాల్లో బాగా ధనం ఖర్చు అవుతుంది. మొట్టమొదటి ఎక్కడండి? వివాహాల్లో బాగా ధనం ఖర్చు అవుతుంది కదా. తలంబ్రాలు పోసుకోవడం వల్ల ఏమవుతుంది? ధనం ఖర్చు అవుతుంది. రెండవది బాగా నీళ్ళు ఎక్కువ వాడు ఎక్కడ వాడతామండి? గృహప్రవేశాలకు నీళ్ళు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? బాగా నీళ్ళు పెరుగుతారు, తద్వారా ధనం ఖర్చు అవుతుంది. మూడవది మాట ఇస్తారు కదా, నీకు అది ఇస్తారు వాడిచ్చారు అనుకోండి, ఆ మాటకి తగ్గట్టుగా ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏమంటారు అంటే, వేదవచనంలో ఏం చెప్పబడింది అంటే అక్షంతలు, నీళ్లు, మాట ఎక్కువగా వాడితే ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి అందరూ కూడా తక్కువగా తీసుకోవాలి. పూజా కార్యక్రమంలో ఎంత తక్కువ వాడితే అంత మంచిది. 2 గింజలు అక్షంతలు తీసుకొని వాసన చూసి మీ మీద పడకూడదు, మీ ఆడ మీద పడకూడదు, వెనక్కి వేసేసేయండి. ఉత్తిష్టంతో బోధ విశాచాః ఏదే భూమి